ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు? బైబిల్ చదవటం ముగించిన వెంటనే కొంచెం సేపు అలాగే మోకాళ్ళ మీద కూర్చొని, ప్రభా ఈ రోజు నాతో నువ్వు ఏం మాట్లాడావు, ఈ వాక్య సారం ఏంటి అని ప్రశ్న వేసుకొని దానికి సమాధానం రాసి పెట్టుకోండి. ఈ రోజు నేను దిద్దుకోవలసింది ఏమన్నా ఉందా? నా బ్రతుకులో నేను సరి చేసుకోవలసింది ఏదన్నా? దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనల్ని దిద్దుతుంది, మన తప్పులు బయట పెడుతుంది. దేవుని వాక్యం అద్దం లాంటిది. ఈ రోజు నేను ఒప్పుకోవలసిన పాపం ఏమైనా ఉందా? మన పాపంలో మనం ఒప్పుకొనిన ఎడల, ఆయన నమ్మకం ఒప్పుకొనని ఎడల నీ పాపం అక్కడే ఉంటుంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నేను నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? తల్లి కడుపులో ఉన్నప్పటి నుండి సమాధిలో వెళ్ళోకి వెళ్లే వరకు ఒక వ్యక్తికి నేర్చుకోగలిగిన సామర్థ్యం ఉందండి. నేను ఇక నేర్చుకోను, నేను ఇక మారను అనొద్దు. నీ బ్రతుకులో నువ్వు నేర్చుకుంటూనే క్రీస్తు స్వరూప్యంలోనికి రావాలి. మనం ఈ రోజు దేవుని నా కొరకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమన్నా ఉందా? ప్రతిరోజు దేవుడు ఒక వాగ్దానం మనకి ఇస్తాడండి. నువ్వు దాన్ని గుర్తించడం లేదు. మీరు ప్రశ్నించుకుంటే రోజు రోజు వాక్యం వింటున్నప్పుడు ఒక స్థాయికి వచ్చేటప్పటికి క్రీస్తు స్వరూప్యంలోనికి తీర్చిదిద్దబడతారు.